హలో పిల్లలు, నేను మళ్ళీ ఒక మంచి కథతో వచ్చేసాను. అనగనగా ఒక అడవి. ఆ అడవి పక్కన పల్లెలో ఒక కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఒకసారి హంస దగ్గర ఆ మాటే అంది. దానికి హంస, నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను అంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగులను చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లో జూలో నెమలిని చూసింది. దాని వద్దకు వెళ్ళి, పక్షులన్నిటిలో అందం అంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలతో ముంచెత్తింది నెమలిని. కాకి చెప్పిందంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్ల ఇక్కడ బందీ అయ్యాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దక్కునేదాన్ని, చివరికి వాళ్ళ చేతుల్లోనే చిక్కి ఈ జూలో వచ్చి పడ్డాను. ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపించింది. ఇక్కడ దాదాపు అన్ని పక్షులన్నీ బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా, అంది నెమలి. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. సరే పిల్లలు, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో వస్తాను. ఒకవేళ మీకు ఏదైనా మంచి కథ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.